క్రమంగా మనం ఈ దేశంలో ఓ యుద్ధమే చేయాలని బ్రతకడానికి. ఎందుకంటే మెజారిటీ అంటే 100 మంది హిందువులు ఉన్న చోట 10 మంది ముస్లింలు దర్జాగా బతకగలరు. 100 మంది హిందువులు ఉన్నటువంటి చోట 10 మంది క్రైస్తవులు దర్జాగా బతకగలరు. కానీ రివర్స్లో ఏం జరుగుతుంది? క్రైస్తవ దాంట్లో ప్రాబ్లం లేదు, ముస్లింల దాంట్లో కూడా మామూలు జనంతో ప్రాబ్లం లేదు. కొంతమంది మళ్ళీ కొంతమంది అసాంఘిక శక్తుల ఆలోచన ద్వారానే ప్రమాదం అవుతుంది. ఇప్పుడు బెంగాల్లో ఏమవుతుంది? ఒక ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నారు, వాళ్ళకి ఓటు హక్కు కల్పించేసి, వాళ్ళకి అక్కడ ఆస్తి హక్కు కల్పించేసి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ళు అయ్యని కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, వాళ్ళని ఒక స్థిరత్వం వచ్చేటట్టు చేసేసింది మమతా బెనర్జీ. 25-30 ఏళ్ళు, అంతకుముందు కమ్యూనిస్టులో 25-30 ఏళ్ళు, అంటే దాదాపు 50 ఏళ్ల నుంచి అక్కడ వాళ్ళు అలా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఎలా కదిలిస్తావు నువ్వు? ఏ చట్టం ప్రకారం కదిలించలేవు. ఎందుకు? ఆధార్ కార్డులు వచ్చి తొలినాళ్ళలోనే ఉన్న ఆధార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేవాడికి కూడా మా చుట్టము, మా మేనల్గూడలు, మా మేనల్లుడు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆధార్ వీడు ఇప్పిస్తుంటే కాదనేది ఏముంటుంది? ఇట్టా తీసుకున్నటువంటిది ఒక ప్రాంతం 100కి 90% మంది హిందువులు ఉన్నటువంటి ప్రాంతం చివరికి ఇప్పుడు 100కి 10 మంది హిందువులు అయిన తర్వాతన ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలని తీసేయమని చెప్పి హుకుం జారీ చేశారు. ఇది ముర్షిదాబాద్ ప్రాంతంలో జరిగింది. ముర్షిదాబాద్ ప్రాంతంలో చివరికి హిందువుల వ్యాపార సంస్థలు మూసివేయించి విననటువంటి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భం. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ యాజిటేషన్ చేస్తూ దీని మీద ప్రత్యేకంగా కేంద్ర బలగాలను తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఎంతసేపు కల్పిస్తారు ఆ కేంద్ర బలగాల ఖర్చులు ఇదంతా? బట్ హిందువుల్లో చైతన్యం రాకపోతే ఇలాంటి సమస్య దేశవ్యాప్తంగా విస్తృతం అవుతుంది.